తిరుపతి వేదాంతపురం సమీపంలో స్వర్ణముఖి నదిలో మరో యువకుడి మృతదేహం లభ్యమైంది. నిన్న నదిలో గల్లంతైన 4 యువకుల్లో ఇప్పటి వరకు 2 మృతదేహాలను ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసు, రెవెన్యూ అధికారులు వెలికితీశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం సమీపంలోని సిపిఆర్ విల్లాస్ వెనుక ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన 7 యువకుల్లో వరద ఉధృతికి 4 యువకులు గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. ఇక ఈతకు వెళ్లిన వాళ్లలో ప్రకాష్, చిన్న, తేజు, బాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. విష్ణు, మణిరత్నం, కృష్ణ సురక్షితంగా బయటపడినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లు, సహాయక సిబ్బంది కలిసి గల్లంతైన 4 కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు తెలిపారు. ఇక నిన్న సాయంత్రం బాలు మృతదేహం లభ్యం కాగా ఇవాళ ఉదయం మరో 2 యువకుల మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఒక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఘటనా స్థలంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా రంగంలోకి దిగి లైఫ్ బోట్ సాయంతో గాలింపు పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్, అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ఒక విషాద ఛాయలు అలుముకుని చెప్పుకోవచ్చు. ఏదైతే స్వర్ణముఖి నది వద్ద కొంత 7 మంది యువకులు నిన్న తీసుకున్నట్లయితే ఈతకు వెళ్లారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉద్రిక్త వాతావరణంలో అతి వేగంగా వెళ్తున్నటువంటి నీరును చూసి వాళ్ళు ఈత కాకుండా కొంతమంది చేపలు పట్టేటువంటి క్రమేణా వాళ్ళు అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 యువకులు మాత్రం మొదట దిగగానే మిగిలిన యువకులు కూడా తమ ఈత కొడతామనేటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్వర్ణముఖి నదిలో దిగడం జరిగింది. అయితే ఒకసారిగా నీరు ప్రవాహం మరింత ఎక్కువ అవడంతో దాంట్లో 4 వరకు కూడా కొట్టుకెళ్లారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆనవాళ్ళు కనపడకపోవడంతో ఉదయాన్న 2 మృతదేహాలు దొరికాయి. అయితే దీంట్లో సురక్షితంగా విష్ణు, మణిరత్నం, కృష్ణ అనేటువంటి యువకులు మొదట బయటపడినారు. ప్రస్తుతానికి ఈ రోజు ప్రకాష్, చిన్న, తేజ 3 మృతదేహాలు బయటపడ్డాయి. అయితే ఇంకా చిన్న అనేటువంటి యువకుడిది మృతదేహం కనపడలేదు కానీ మిగిలిన 3 మాత్రం ప్రకాష్, తేజ, బాలు 3 మృతదేహాలు వెలికి తీశారు. వీరి కోసం నిన్నటి నుంచి ఇటు ఎస్డీఆర్ఎఫ్ దళాలు అలాగే స్థానిక ఎమ్మెల్యే వాటితో పాటు ఎస్డీఆర్ఎఫ్ దళాలతో పాటు లోపల ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో బోటు సాయంతో లోపలంతా కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేశారు. అలాగే డ్రోన్ సాయంతో కూడా రాత్రి నిన్న సాయంత్రం అంతా కూడా పూర్తిగా చీకటి పడే వరకు ఎతికినప్పటికీ ఏమాత్రం ఆనవాళ్ళు దొరకలేదు. అయితే ఉదయం నుంచి కంటిన్యూ చేసినటువంటి ఈ యొక్క వీళ్ళ ఎక్కడైతే ఉన్నారో గాలిస్తున్నటువంటి నేపథ్యంలో 2 మృతదేహాలు వెలికి తీసినట్టు పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క వేదాంతపురంలో విషయాలు చాలా అనుకున్నటువంటి సన్నివేశాలు చూస్తున్నాం. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా గతంలో కూడా చెప్పారు అప్రమత్తంగా ఉండాలా, నీరు అధికరించడంతో ఎటువంటి చేపలు పట్టడానికి ఈ సరదాగా ఈత కొట్టడానికి వెళ్లకుండి అని చెప్పినప్పటికీ ఈ రోజు యువకులు 7 మంది వెళ్ళి ఇందులో 3 ప్రాణాలు గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. 3 సురక్షితంగా బయటపడ్డారు. మరొక యువకుడు చిన్న ఆనవాళ్ళైతే ఇప్పటి వరకు కూడా దొరకలేదు. ఈ యొక్క గాలింపు చర్యలు అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. అటు పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ అలాగే ఎస్డీఆర్ఎఫ్ దళాలు ఉదయం నుంచి కూడా వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మృతదేహం లభ్యం కాలేదు. 4 ఇప్పటికీ బయట సురక్షంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ప్రదేశము మొత్తం దిగువ భాగాన్ని వెళ్తున్నటువంటి నదీ ప్రవాహము ఏదైతే మిడిల్ లో ఉన్నటువంటి కల్వర్ట్ కావచ్చు అక్కడక్కడ కూడా కంపలు ఎక్కువ ముళ్ళ కంపలు ఎక్కువ ఉండటంతో
ఎక్కడైనా చిక్కుకున్నాడని అటువంటి ప్రదేశాలలో కూడా పూర్తిగా క్షుణ్ణంగా ఎత్తుకునే ఉన్నారు. డ్రోన్లు చూసుకున్నట్టయితే దాదాపు 4 కిలోమీటర్ల వరకు ఏదైతే వేదాంతపురం ఉందో ఇక్కడ నుంచి తిరుచానూరు అమ్మవారి టెంపుల్ ముందు స్వర్ణముఖి నది వెళ్లేటువంటి ప్రదేశాల వరకు క్షుణ్ణంగా అక్కడ పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా ఆనవాళ్ళు కనబడతాయేమని ఇప్పటి వరకు కనపడలేదు. అంటే ఎస్టీఆర్ఎఫ్ దళాలు కూడా పూర్తి సాహసోపేతంగా ఇంత ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నటువంటి నీటిలో ఆ బోట్ల సహాయంతో ప్రతి ఒక్క ప్రదేశాన్ని ఎతుకుతూనే కొనసాగుతూనే ఉన్నారు. మొత్తం మీరు తీసుకున్నట్టయితే వేదాంతపురంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇంట్లో శోక సముద్రంలో మునిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇద్దరికి మాత్రం ఒకే కుమారుడు ఉండడంతో ఆ ఇంట్లో సంబంధించినటువంటి బంధువులంతా కూడా పూర్తి ఆర్దనాలు వస్తున్నాయి. వాళ్ళకి భరోసాగా స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని చేరుకున్నారు. అలాగే వాళ్ళు ఓదార్చే దిశగా ప్రయత్నించినప్పటికీ వాళ్ళకి పూర్తి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఈ కనబడినటువంటి చిన్న అన్నటువంటి యువకుడు కోసం ఈ యొక్క గాలింపులు ఇంకా కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.